న్యూస్కి స్వాగతం. నా పేరు చిట్టేసి శ్రీనివాసులు, దళిత సంఘ నాయకుడిని. ఈ మధ్యకాలంలో మన N3లో కానీ ఛానల్ 9లో కానీ దళిత నేత కొప్పాల రఘు గురించి అతను ఎక్కడో 10,000 తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి అతను మోసం చేశాడని చెప్పి అభియోగాలు వస్తూ ఉన్నాయి. వీటిల్లో ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు సత్యం అనే దాని గురించి మేము అందరం కలిసి దళితులు అందరం పోయి ఒకసారి విచారణ చేశాము. విచారణలో భాగంగా వాళ్ళ అబ్బాయిని కొట్టాడని చెప్పేసి తప్పుడు కేసు బనాయించారు. ఆల్రెడీ అధికారులను కూడా తను బెదిరించాడని చెప్పి కూడా మాకు అభియోగం ఉంది. దానికోసం మేము విచారణ చేశాము. విచారణ చేసి అసలు వాస్తవాలు ఏంది, అసలు అప్పుడు అతను ఎక్కడున్నాడు ఏంది అనే దాని గురించి మేము క్షుణ్ణంగా పరిశీలించగా అతను ఒక సర్పంచ్ దగ్గర ఒకసారి, ఆ టైంలో సర్పంచ్ దగ్గర ఒకసారి, తర్వాత వీళ్ళ అబ్బాయిని కొట్టినట్లుగా ఉన్న ఆ టైంలో అతను టీ షాప్లో అక్కడ వాళ్ళ దళిత సంఘ నాయకులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా CCTV రికార్డ్స్ కూడా క్షుణ్ణంగా చూసాము. అక్కడ పోయి విచారించాము కూడా. విచారించిన తర్వాత ఆయన చేసిన ప్రచారాలన్నీ అసత్య ప్రచారాలని, జయరాజు గారు చేసిన ప్రచారాలన్నీ అసత్య ప్రచారాలని, అతను ఏదో కడుపులో ఏదో దురుద్దేశం పెట్టుకొని గతంలో కొప్పాల రఘు గారిని నాకు 10 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్టు, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసిచ్చినట్టు, లేకపోతే నీ మీద నేను కేసులు పెట్టి నిన్ను ఇబ్బంది పెడతానని బెదిరించినట్టుగా మాకు సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారం పూర్తి విచారణ చేశాము. విచారణ చేసిన తర్వాత ఇది వాస్తవాలంతా నిజాలంతా విచారణ చేయంగా ఆ విచారణలో తేలింది ఏంటంటే వ్యక్తిగత గొడవలు తీసుకొని వచ్చి అతని మీద తప్పుడు కేసులు బనాయించి అతన్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. జయరాజు గారు, మీరు ఒక మీడియాలో ఉన్నారు. మీడియా అంటే మాకు చాలా గౌరవం. కానీ మీడియా అనేది ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సంకేతాలను ఇచ్చే ఇదిగా మనకు ఉండకూడదు. కాబట్టి మీరు రఘు గారి మీద పెట్టిన కేసుని ఎత్తివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మా దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. అయితే మీ మీద కూడా కొడవలూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందని, మీరు దందాలకు పాల్పడుతున్నారని, మీరు మైనింగ్ మాఫియా కాడ కూడా ఇచ్చేశారని ఒక ప్రముఖ పత్రికలో కూడా మీరు గందరగోళం చేసి అక్కడ పత్రిక వాళ్ళు కూడా తరిమేశారని, మళ్ళా వచ్చేసి మన అధికార పార్టీ నాయకులను కూడా బెదిరింపులకు పాల్పడి ఇట్లా చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చినాయి. కానీ ఒక మీడియా పరంగా మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ మేము బయటికి చెప్పుకోలేము. కాకపోతే అధికారులకు మాత్రం తెలియజేస్తాము. ఈ విషయం మీద సమగ్రమైన విచారణ జరిపి ఎవరికి తప్పుంటే వాళ్ళకి సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని మాత్రం మేము పోలీస్ అధికారులకు మేము తెలియజేస్తాము. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే మీరు పర్సనల్ గొడవలు ఉంటే బయట చూసుకోవాలి, కానీ ప్రజా సంఘాల మధ్యలో ఇది తప్పుదోవ పట్టించే ఉద్దేశమే కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఈ పద్ధతిని దీన్ని మీరు మార్చుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. లేదు మీరు కాదు అని ముందుకు వెళ్తామంటే దీన్ని చాలా తీవ్రతరం చేస్తాము. మేము కూడా ఇప్పుడు దాకా సోదర భావంతో మాట్లాడుతున్నాము. దీన్ని మీరు పరిగణలో తీసుకొని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ కేసులు ఎత్తేయాలని మేము కోరుకుంటున్నాం. మీద లేనిపోని ఆరోపణలు చేసి ఈ జయరాజ్ అనే వ్యక్తి లేనిపోని అసభ్యమైన మాటలు మాట్లాడటం కానీ, లేనిపోని మాటలు చెప్పడం కానీ, అతని మీద కేసులు కట్టడం కానీ, ఏదేదో వగేరా చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మేము పరిశీలించిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్టా, ఎంతవరకు నిజమా, ప్రూఫ్లు ఉంటే పెట్టమని చెప్పండి అతన్ని. లేదంటే ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకొని కూర్చొని ఉండమనండి. ప్రూఫ్లు లేకుండా ఏమీ లేకుండా ఒక దళిత నాయకుడిని ఇలా పెట్టడం కరెక్ట్ కాదు. మహిళా సంఘాలన్నీ ఏకమై వస్తాయి. ఇది ఎంత దూరమైనా మేము చేయగలుగుతాము, ఎంత దూరమైనా మేము వస్తాము అతని కోసం. ఈ కొప్పాల రఘు అనే వ్యక్తి మీద ఎన్నో ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటున్నాడు ఇతను.
ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కొడుకు విషయంలో కూడా లేనిపోని అని చెప్పుకుంటా కూర్చున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ ఆరోపణలు ఉంటే చూపించమనండి, మా గ్రూపులు ఉంటే చూపించమనండి. లేదంటే కేసులన్నీ విత్డ్రా చేసుకొని కూర్చొని ఉండమనండి. లేదంటే అతనికి చాలా దూరం పోద్ది. ఈ దళిత సంఘ నాయకులని ఏకమై వస్తాయి. ఓకేనా?